దానికి స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ రెండు తెలిసినప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలుగుతాడు. రెండింటికి రెడీ చేసి పెట్టాలి వాళ్ళు. నెక్స్ట్ లర్నింగ్ అవుట్కమ్ 3. ఇది దీనిలో అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎట్లా చేయాలి అంటే వాళ్ళని పెట్టాల్సి ఉంటది. బోర్డు మీద రాసినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వాళ్ళు ఈ 15 - 9 అని వేయాలి. వేయగానే వాళ్ళు దాని ఆన్సర్ ఏం చేయాలి, అక్కడ 15 - 9 15 సెకండ్స్ లోపల వాళ్ళు పైన 15 కింద 9 వేసి సబ్ట్రాక్షన్ సింబల్ వేసుకొని అంత చేస్తారా ఎట్లా చేస్తారా అనేది పక్కన పెడితే వాళ్ళు 15 సెకండ్స్ లోపల వాళ్ళ బుక్ లో ఆన్సర్ రాయాలి అంతే. ఎందుకంటే దీని స్పీడ్ అండ్ అక్యురసీ కోసం ఇది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 15 సెకండ్స్ అయిపోయింది. మనకి పిల్లలు చేస్తే మనకి ఇక్కడ 5 నుంచి 6 కరెక్ట్, మొత్తం 6 ఉంటాయి. 3, 4, 5, 6 5 నుంచి 6 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినట్లయితే వాళ్ళకి 3 పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 నుంచి 4 కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి 2 పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 లేదా 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ చేస్తే వాళ్ళకి 1 పాయింట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రాక్షన్స్ లో భాగంగా మనకి మొత్తం 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ. దీనిలో 9 మనకి మ్యాథ్స్ FLS మాక్ టెస్ట్ లో భాగంగా మనకి 9 లర్నింగ్ అవుట్కమ్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ 9 లర్నింగ్ అవుట్కమ్స్ లో ఏ లర్నింగ్ అవుట్కమ్ ని మనం 1:1 లో మనం అసెస్ చేస్తాము, దేన్ని గ్రూప్ యాక్టివిటీగా అసెస్ చేస్తాము, దానిలో 0 నుంచి 3 పాయింట్స్ ఏ విధంగా ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తే మనం 3 పాయింట్స్, ఎన్ని రైట్ చేస్తే 2 పాయింట్స్, ఇట్లా 0 నుంచి 3 పాయింట్స్ మనం ఏ విధంగా ఇవ్వాలి అనేది చూడడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము ఈ FLS ఐటమ్ బ్యాంక్